పావురము గురించి మనము ధ్యానము చేసుకున్నట్లయితే, చాలా పావురము పక్షులలో అత్యంత తెలివైన పక్షి. దానిలోని సాధారణ లక్షణాలు గనుక మనము చూచినట్లయితే అది అత్యంత సాధు స్వభావము కలిగినది పావురము. అలాగే దాని స్వరము దేవుని బిడ్డలారా మూలిగేది తప్ప అది అరవదు. తర్వాత రెండవది పరిశుభ్రత కలిగినది, అంటే పరిశుద్ధత కలిగినది. మూడవది, నాలుగవదిగా శ్రేష్టకరమైన, అంటే ఒక మంచి ఆహారం మాత్రమే తింటుంది. కుళ్ళిన వాటిని ఏది పడితే అది తినదండి పావురు. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు హైదరాబాద్కి వెళ్ళిందంటే పలానా చోట అక్కడికి అనేక మంది జనము వచ్చి కాస్త ఏయో గింజలు ఉంటాయి, అవి తీసుకొని వచ్చి అక్కడికి అవి వేయగానే చాలా పావురాలు వచ్చి అక్కడ వాలుతూ ఉంటాయి, చక్కగా శ్రేష్టకరమైన ఆహారము తింటూ ఉంటాయి. అంటే ఈ రోజున ఆత్మీయంగా పావురంని మనం ఆలోచన చేసినట్లయితే పావురము నిర్దోషమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. అలాగే పావురము ప్రేమకు కనబడుతున్నది, పావురము శాంతికి, పావురము దేవుని బిడ్డలారా త్యాగమునకు, అలాగే పావురము పరిశుద్ధాత్మకు, అన్నిటికంటే పావురము దేవుని బిడ్డలారా సంగమునకు సాదృశ్యముగా కనబడుచున్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నారంటే, పావురము వలె ఎలా ఉండాలంట? పావురం వలె ఎలా ఉండాలి? నిష్కపటులై ఉండాలి. ఎలా ఉండాలి? మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? దేవుని ఆరాధించినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు మన జీవితము దేవుని బిడ్డలారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలి చెప్పండి? నిష్కపటులై ఉండాలి. ఈ రోజున నీ జీవితం నిష్కపటమైనదిగా ఉన్నప్పుడు ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. కపటము లేని జీవితాన్ని నువ్వు జీవించాలి, కపటము లేని జీవితాన్ని నువ్వు నడుచుకోవాలి, కపటము లేని జీవితంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా కపటము కలిగిన వారు ఎవరో బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చదువుకుందాం. యెహోనాదాబు అంట బహు కపటం కలిగిన వాడంటండి ఇతడు. యెహోనాదాబు సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. ఎవరంటండి ఇతడు? ఈ యెహోనాదాబు ఎవరు? బహు కపటము కలిగిన వాడు. ఎవరు ఇతడు? ఇందాక మనము పావురం గురించి నేర్చుకున్నాము. పావురము నిష్కపటమైనది. చెప్పండి పావురము ఎలాంటిదంట? నిష్కపటమైనది. అంటే మన జీవితము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? నిష్కపటమైనదిగా ఉండాలా? యెహోనాదాబు వలె కపటమైనదిగా ఉండాలా? నిష్కపటమైనదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిష్కపటమైనదిగా మనము జీవించుదము గాక. ఇక్కడ యెహోనాదాబు అనే వ్యక్తి తన ప్రవర్తన, తన జీవితం, తన మాట, తన యొక్క ఆధ్యాత్మిక స్థితి, ఇదిగో తన యొక్క తన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నిష్కపటముగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? దేవుని బిడ్డలారా 3వ వచనంలో రాయబడింది, అతడు బహు కపటము కలిగిన వాడిగా ఉన్నాడంట. తాను ఎప్పుడు కపటముగానే ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు, కొంతమంది పైకి చాలా మంచిగానే మాట్లాడుతూ ఉంటారు, పైకి మంచిగానే చక్కగా ప్రక్కన వారితో మాట్లాడుతూ ఉంటారు, కానీ కపటమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు, కపటముగా ఆలోచన చేస్తూ ఉంటారు, కపటముగా నడుచుచూ ఉంటారు. అటువంటి వారుగా మనం ఉండకూడదండి. దేవుని సన్నిధిలో ఈ రోజున కపటము లేని వారుగా మనం ఉండాలి. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 24వ వచన భాగాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, పగవాడు పెదవులతో మాయలు చేసి ఇదిగో అంతరంగములు ఏం చేస్తాడంట? కపటమును దాచుకుంటాడు. అంతరంగములో చూసారా దేవుని బిడ్డలారా,
పగవాడు ఎప్పుడు కూడా చూడండి, పగవాడు పెదవులతో ఏం చేస్తూ ఉంటాడంట? సాతాను చేసే పనులు అలాగే ఉంటాయి. నీ శత్రువులు, ఇదిగో నీవు చాలా అబ్జర్వేషన్ మైండ్తో నీవు ఆలోచన చేస్తూ ఉండాలి. చాలా సందర్భాలలో నీ పగవాడు కొన్నిసార్లు పెదవులతో నిన్ను మాయ చేస్తూ ఉంటాడు. కానీ తన అంతరంగములో ఏం దాచుకున్నాడు? కపటాన్ని దాచుకున్నాడు. జాగ్రత్త సుమి. మన ముందే ఉంటారు అటువంటి వారు, మన ప్రక్కనే ఉంటారు అటువంటి వారు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని ఎడల పావురము వలె నిష్కపటులైన జీవితాన్ని మనము జీవించుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ మహోన్నతులైన దేవుని సన్నిధిలో నువ్వెంత నిష్కపటమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావో దేవుని సన్నిధి నీతో వస్తుంది, దేవుని కృప నీతో వస్తుంది, దేవుని ఆత్మ నీతో వస్తుంది, దేవుని మహిమ నీతో వస్తుంది. దేవుని బిడ్డల కార్యము నీ జీవితంలో జరుగుతాయి. దేవుని యొక్క బలమైనటువంటి దేవుని కృప, ఆయన తన యొక్క బలము ద్వారా ఆయనను బలపరచడానికి దేవుడు తన యొక్క నడిపింపు ద్వారా దేవునిని నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి కపటము లేని వారు ఎవరు? నతానీయులు అనే వ్యక్తి గురించి మనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. యేసు నతానీయులను తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏం లేదంట, ఏ కపటము లేదని ఇతని గూర్చి నేనేం చేస్తున్నాను? చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇతని గురించి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, నతానేలులో అసలు ఏమీ లేదంటండి, ఏ కపటము లేనివాడుగా ఉన్నాడు. నతానేలు ఏ కపటము లేనివాడుగా ఉన్నాడు. నిజమే. ఈరోజున మన జీవితంలో దేవుని బిడ్డలారా, ఎంతగానో నమ్మదగిన దేవుడు మన పక్షాన ఉంటున్నాడు. కాబట్టి నతానేలు వలె చక్కగా కపటము లేని జీవితాన్ని మనం బ్రతికినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం నీవు పొందుకుంటావు, దేవుని కృపను నీవు పొందుకుంటావు, దేవుని యొక్క కార్యాలు నీ కుటుంబాల్లో నీవు చూస్తావు, దేవుని మేలులు నీ జీవితాల్లో జరుగుతాయి. నువ్వు ఏ విషయంలో అయితే ప్రార్థిస్తున్నావో, ఏ విషయంలో అయితే మొరపెట్టుకుంటున్నావో, ఏ విషయంలో నా జీవితంలో ఇది జరగాలి ప్రభువా అని వేడుకుంటున్నావో, తప్పకుండా అది నీ జీవితంలో జరుగుటకు దేవుడు తప్పకుండా ఆయన కృప చూపించును గాక. నతానీలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడే, ఇతని యందు ఏ కపటము లేదని ఇతని గురించి చెప్పారు. అతని యందు ఏమి లేదంట, నతానీయులో ఏ కపటము లేదు. నిజమేనండి. ఈరోజు మన జీవిత కాలం అంతా కూడా, బ్రతిక దినాలను కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే బ్రతికారు. ఏ కపటము లేని వారుగానే బ్రతికారు. ఒకసారి చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం చెప్తుంది దేవుని వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము దేవుని బిడ్డలారా 22వ వచన భాగాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కూడా కనబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కూడా కనబడలేదు. ఆయనలో ఏ కపటము కూడా ఆయనలో కనబడలేదు. అవునండి, మనలో కూడా ఏ కపటము కనబడకూడదు. మనము కనబడకుండా జీవించాలి. నిష్కపటమైన జీవితాన్ని జీవించాలి. నిష్కపటమైన జీవితాన్ని పావును వలె మనము జీవించినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప నీ మీదకు దిగి వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదపు, దేవుని యొక్క మెండైన మహిమ
దేవుని యొక్క కృప నీ మీదకు దిగి వస్తుంది. పగవాడు మాయలు చేసి, ఇదిగో అంతరంగమందు పగవాడు తన పెదవులతో మాయలు చేస్తాడంట, కానీ అంతరంగమందు ఏం దాచుకుంటాడు? కపటాన్ని దాచుకుంటాడు. జాగ్రత్త అని దేవుని వాక్యం అంటుంది. యెహోనాదాబు ఇదిగో బహు కపటము కలిగిన వాడంట. అలాగున మనం ఉండకూడదు. ఇదిగో నతానేలు గురించి యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? ఇతనిలో ఏమీ లేదు, ఏ కపటము కనబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న పరిశుద్ధుడైన యేసయ్యలో, ఆయన నోటిలో ఏ కపటము కనబడలేదు. ఎంత గొప్ప దేవుడండి మన యేసయ్య. మనం మరి ఆయన ఆరాధిస్తున్నాం కదా, ఆయన నమ్ముకున్నాం కదా, ఆయన్ను ప్రేమించాం కదా, ఆయన దగ్గరకు వచ్చాం కదా. ఇప్పుడు ఆయన బిడ్డలమైన మనం అందరము కూడా దేవుని బిడ్డలారా, ఆయన నామమును ఎరిగిన ప్రజలమైన మనం అందరము కూడా మనం ఎలా ఉండాలంటే, ఆయన బిడ్డలముగా, నిష్కపటులైన బిడ్డలుగా, ఒక పావురము వలె మనమందరము దేవునిలో ఉందముగాక. ఒక పావురము వలె దేవుని సన్నిధిలో మనము సాగిపోదుముగాక. అందరూ దేవుని స్తోత్రాలు తెలియచేద్దామా? హల్లెలూయా.